గురుగారు, జ్ఞాపక శక్తి, వాక్శుద్ధి, ఏకాగ్రత వీటిని పొందడం వల్ల జీవన గమనంలో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఇవి పొందాలంటే ఏం చేయాలంటారు? జ్ఞాపక శక్తిని బాగా వృద్ధి చేసుకోవాలి అంటే ఆదిత్య హృదయానికి మించినటువంటి స్తోత్రం లేదు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య అంటూ ఇలా 30 శ్లోకాలు సాగుతుంది. అగస్త్యుడు రామచంద్రమూర్తికి చింతాక్రాంతుడై ఉన్న సమయంలో అందించిన అద్భుతమైన విజ్ఞానం. అలానే ఏకాగ్రత పెంపొందించుకోవాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రానికి మించిన సాధన లేదు. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వశిష్ఠాంతైవ సదృశేణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమిడే. ఇలా దక్షిణామూర్తి స్తోత్రం అద్భుతమైన ఏకాగ్రతకు, సమయస్ఫూర్తికి నీకు మార్గదర్శకమవుతుంది. ఇక జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అంటూ హయగ్రీవుణ్ణి ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, సమయస్ఫూర్తి అన్నీ సిద్ధిస్తాయి. ఇలా హయగ్రీవ స్మరణ, దక్షిణామూర్తి ధ్యానము, సూర్యోపాసన ఈ 3 ప్రతినిత్యము చేయగలిగిన వాడు సాధించలేనిది లేదు. స్వానుభవంతో తెలియజేస్తున్నటువంటి సత్యము కనుక అద్భుతమైన ఈ స్తోత్రాలు ఋషి ప్రోక్తాలు. వారు దర్శించి మనకు అందజేసిన అద్భుతమైన విజ్ఞానాలు. వీటిని ప్రతినిత్యము జపిస్తూ పిల్లలకు వీటిని నేర్పిస్తూ, ముఖ్యంగా సూర్యోదయానికి ముందర లేచి వీటిని కనుక అభ్యాసం చేయగలిగితే అద్భుతమైన ప్రతిభా పాఠవాలు విద్యార్థులలో ముఖ్యంగా వర్ధిల్లుతాయి. కనుక ఇలా ఆర్షవాంగ్మయం మనకు అందజేసిన అద్భుతమైన విజ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ ఆనందదాయకమైన, ఆరోగ్యప్రదమైన, ఐశ్వర్యదాయకమైన జీవనాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం.